మీలో చాలామంది టీవీ కొనిన తర్వాత చేసే తప్పు ఈ స్టిక్కర్స్ని టీవీకి అలాగే ఉంచడం. నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ స్టిక్కర్స్ రిమూవ్ చేయకుండా వాళ్ళు టీవీ యూజ్ చేస్తున్నారు. ఈ స్టిక్కర్స్ కేవలం షోరూమ్ వాళ్ళు ఆ టీవీ డీటెయిల్స్ మీకు తెలియజేయడం కోసం మాత్రమే పెడతారు. మీరు టీవీ కొనిన తర్వాత కూడా ఆ స్టిక్కర్స్ ఉంచుకోమని చెప్పి కాదు. ఒకవేళ ఈ స్టిక్కర్స్ ఉంచుకొని మీరు టీవీ యూజ్ చేస్తే ఏమవుతుంది, మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగోదు. ఆ స్టిక్కర్స్ మీకు అడ్డం వస్తూ ఉంటాయి. టీవీకి మీకు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ కానీ యాంటీ గ్లేర్ కోటింగ్ ఇలాంటి కోటింగ్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆ స్టిక్కర్ కున్న గమ్ము ఆ కోటింగ్ తో మిక్స్ అయ్యి లాంగ్ రన్ లో స్టిక్కర్ దగ్గర ఆ టీవీకి ఉండే కోటింగ్ అయితే పోతుంది. ఆ కోటింగ్ పోవడం వల్ల ఆ పార్ట్ లో మీకు టీవీ బ్రైట్ గా కనిపించదు, డిమ్ గా కనిపిస్తూ ఉంటుంది. గోస్ట్ మార్క్ పడే అవకాశం ఉంటుంది. టీవీ మనం వాడుతున్నప్పుడు టీవీ నుంచి కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ స్టిక్కర్ ఉండడం వల్ల ఆ హీట్ ఈక్వల్ గా టీవీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అప్పుడు ఆ స్టిక్కర్ ఉండే ప్లేస్ లో రంగు మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఇవి స్టిక్కర్స్ పీకేస్తే వారంటీ పోద్ది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఒకవేళ అంత భయం ఉంటే ఆ స్టిక్కర్ తీసుకొని బ్యాక్ సైడ్ అంటించుకోండి. కావాలి అంటే డిస్ప్లే పైన మాత్రం ఎటువంటి స్టిక్కర్స్ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టిక్కర్ ఎలా రిమూవ్ చేయాలి అంటే ఎడ్జెస్ నుంచి ఇలా పట్టుకొని చిన్నగా ఇలా లాగండి. ఈజీగా స్టిక్కర్ అయితే మీకు వచ్చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత స్టిక్కర్ పైన గమ్ ఏమైనా టీవీకి అతుక్కొని ఉంటే ఒక చిన్న మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని ఆ డిజిటల్ వాటర్స్ ఉంటాయి కదా, దాంతో గానీ లేకపోతే మార్కెట్ లో టీవీ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. వాటిని యూజ్ చేసి చిన్నగా ఆ పార్ట్ ని అయితే క్లీన్ చేయండి. వాటి లింక్స్ కావాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ లో కనిపిస్తుంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా స్టిక్కర్స్ పెట్టుకొని టీవీ యూజ్ చేస్తున్న ఫ్రెండ్స్ కి ఈ షార్ట్ ని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.